సార్ నమస్తే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సింగనగర్ ఏరియాలో ఉంటున్నారు? ఇలాంటి వరద ఎప్పుడైనా గమనించారా మీరు? ఒకసారి వచ్చింది, కానీ సాయిబాబా గుడి సెంటర్ ముందు వరకు ఇబ్బంది పడలేదు. కానీ ఇప్పుడు అంటే ఆ రోజు ఆదివారం పొద్దున్న మేము అందరూ జనాలందరూ కిందకి దిగి 8 గంటలకు లేచి ఇంటికి అపార్ట్మెంట్ మా సాయి గణేష్ టవర్స్ అపార్ట్మెంట్ కిందకి దిగి మేము చూసుకునేసరికి అందరూ జనం గుమిగుడితే మన దారికి రాదులే, నేను కూడా కొంత ధైర్యం మీద ఏంటంటే రాదండి మన దారికి ప్రతి కిందసారి రాలేదు అక్కడతో వెళ్ళిపోద్ది అనుకున్నాం. కానీ ఎందుకో అనుమానం మీద ఏం చేసామంటే ఉంటేనే ఇంట్లో కొద్దిగా ఆడవాళ్ళు అందరూ ఒక అపార్ట్మెంట్లో మా 16 పోర్షన్లు 16 ప్లాట్ల వాళ్ళు చాలా ఏంటో అని ఆందోళన ఉన్నప్పుడు మేము ఏం చేసామంటే అందరూ నీళ్లు తెచ్చుకుందాం అని చెప్పి నా కారు ఉంది, మాకు 4 కార్లు ఉన్నాయి. నా కారు తీసి కారులో నీళ్లు ఇంట్లో తెచ్చి పట్టుకొని లోపల నేను మళ్ళీ వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చి ఇంట్లో పెట్టి కారు ఎక్కడ పెడదామన్న ఒక సందేహంలో మాకు నైబర్ వాళ్ళేమో సింగనగర్లో ఇంకో దగ్గర పెట్టి ఉంచారు. నేను అనుమానం మీద ఎందుకైనా మంచిదని చెప్పి నేను సత్యనారాయణపురంలో మాకు తెలిసిన రిలేటివ్స్ ఇంట్లో పెట్టి వెనక్కి వచ్చేలోపు మా ఇంటి దగ్గర 3 కుళ్ళ లోతు నీరు, ఇంత నడుము లోతు నీరు వచ్చింది. వచ్చేటప్పుడు నేను కట్టమించి ఇక్కడ ఒకతను నన్ను డ్రాప్ చేశారు. కట్టమించి నేను వెళ్ళేలోపు అక్కడ నీరు వచ్చింది. కర్ర పట్టుకుని మెల్లగా అపార్ట్మెంట్లోకి వెళ్ళాను. నా బైక్ అయితే మునిగిపోయింది. మొత్తం ఒక 20 బైకులు ఉన్నాయి, మొత్తం మునిగిపోయినాయి. ప్రధానంగా ఏంటంటే కనుక ప్రభుత్వం నుంచి సహాయ కార్యక్రమాలు అసలు ఏం అందట్లేదు వరద బాధితులకి అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవమంటారు? అది వాళ్ళు చేయవలసిందంతా అసలు గవర్నమెంట్ తరఫు నుంచి చేస్తున్నారు. కానీ మధ్యలో ఆఫీసులు ఎవరో చేసిన దానికి ప్రభుత్వాన్ని అనడం తప్పు కాదు. అది వాళ్ళు ఏంటంటే ఆయన అక్కడ వరకు వచ్చి ఎవరికి అందుతున్నాయో చూస్తున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడ లోపల కాలనీలోకి వెళ్ళటంలా. జీసీఆర్ కాలనీ మాది, లోపల కాలనీలో లోతు ఎక్కువ ఉందని చెప్పి కొంతమంది వెళ్ళటంలా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఇక్కడికి వచ్చి మేము ఆదివారం రాత్రి సోమవారం పొద్దున్న వచ్చి ఇక్కడ వరకు వచ్చి మేము వాటర్ బాటిల్ అవి తీసుకుని వెనక్కి వెళ్ళాం. మళ్ళీ అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నిన్నటి నుంచి మొన్న మంగళవారం నుంచి సోమవారం సాయంత్రం నుంచి అందరికీ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇస్తున్నారు. అందులో ఏం తప్పలేదు. కానీ వాటర్ బాటిల్లో మీరు అన్న విషయం కొంతమంది ఉండొచ్చు, మనం ఎలా చూడగలం, మనం ఏం చెప్పలేం కదా. అది ఎవరు చేశారన్నది మనం చేయలేం. కానీ అందుతున్నాయి అడిగిన వాళ్ళే. కానీ వేస్టేజ్ మాత్రం ఎక్కువ అవుతున్నది. మొన్న మేము చూసాము ఫుడ్ ప్యాకెట్లు చాలామందికి లోపల ఎంతోమంది చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు. అక్కడికి వెళ్లకుండా ఫుడ్ తెచ్చి ఇక్కడ పడేస్తున్నారు, పెద్ద పెద్ద గుట్టల కింద పడేస్తున్నారు. పడేసి అది చాలా వేస్ట్ చేస్తున్నారు. అది చేయకుండా వెళ్ళే వాళ్ళకి వెళ్ళవలసిన వాళ్ళకి వెళ్ళాలండి. చిన్నవాళ్ళకి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు మళ్ళాటి వాళ్ళు వెళ్ళాలంటే కొంచెం చేసుకుంటాం. పేదవాళ్ళు ఎవరు అందిన వాళ్ళకి అందితే మంచిదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు సహాయ కార్యక్రమాల్లో విఫలం అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ సార్. తప్పు మాట ఉన్న దీని విషయంలో మాత్రం ఆయన వరకు ఆయన చేస్తున్నాడు. మనం కూడా కొద్దిగా సహకరించాలి కదా, గవర్నమెంట్కి మనం సహకరించాలి. అతను వాళ్ళు ఏం చేయగలరు, ఎంతవరకు చేస్తారు, మనం కూడా వాళ్ళు చెప్పిన పాటిస్తూ మనం చేసుకుపోవాలి. అది తప్పు మాట. అంటే ఇక్కడ ముఖ్యంగా ఒక సెక్షన్ ఆఫ్ ఏరియాని కాపాడటానికి అంటే కనుక ఆయన కరకట్లో ఉన్న ఆయన ఇంటిని కాపాడుకోవడానికి సింగనగర్ని కానీ వాంబే కాలనీని కానీ వైఎస్ఆర్ కాలనీని కానీ ఆయన ముంచేశాడు. బుడమేరు లాకులు ఎత్తి అని ఆ మాట అయితే అంటున్నారు. బుడమేరు లాకులు ఎత్తి అనే మాట వాస్తవమేనా? బుడమేరు లాకులు ఎత్తడానికి చంద్రబాబు ఇంటికి అసలు తేడా అసలు దానికి ఎక్కడ ఉందండి? బుడమేరు అన్నది ఇటుపక్క ఉంది, అటు కరకట్ట అటు ఉంది. ఎట్లా నీరు వెళ్తుంది సార్? అది ఎవరికైనా బుర్ర ఉన్న వాళ్ళు ఎవరూ చేయరు. బుడమేరులో వాటర్ కొంతవరకు డైవర్షన్ చేశారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ మీకు ఫ్లోటింగ్ పెరిగిపోయింది కాబట్టి కృష్ణా నది ఆక్కోలేదు నీరు. అప్పుడు ఏం చేస్తారు, వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా, ఆటోమేటిక్గా అది కట్ట తెగిపోయి ఉండొచ్చు. అది చంద్రబాబు గారి ఇంటి కోసం ఆయన జాగ్రత్త పడ్డాడు అన్నది తప్పది. అది చాలా తప్పది. అది మనం ఎలాగ అనుకోగలం? కృష్ణానదిలో 11.5 లక్షల క్యూసెక్లు నీటి వాటర్ వచ్చింది. ఎప్పుడు నేను ఇంతకుముందు రాజశేఖర్ టైంలో 8.5 లక్షల క్యూసెక్లు, ఈరోజు ఎంత 3.5 లక్షల క్యూసెక్లు ఎక్స్ట్రా వచ్చింది. అంటే నేనున్న టైంలో కూడా వచ్చింది 11 వాటర్ అప్పుడు కదా నేను అంటున్నారు కదా సార్. మరి జగన్మోహన్ నాకు తెలిసి ఇక్కడ చాలా 20 విజయవాడలో ఉంటున్నాం. మరి ఈ ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ ఫ్లో అనేది ఇప్పుడు ఏం చూసారా? ప్రకాశం బ్యారేజ్ ఏంటి మీరు అన్నది నాకు అర్థం కాదు. నేను చూడలేదు. 9 లక్షల లాస్ట్ నేను చూసింది రాజశేఖర్ టైంలో చూశాను. అది అప్పుడు కూడా మునిగిపోతుంది అన్నారు. కానీ మన అందరం సేఫ్ సైడ్లో ఉన్నాం. అది ఒక్కదానికి మన సహాయ కార్యక్రమాల్లో పూర్తిగా విఫలమైపోయింది అనేది మాత్రం ప్రతిపక్షంగా చేస్తున్న ఆరోపణ. మరి దాన్ని అసలు ఇంతకుముందు ఇంత కూడా అంతదు అది ఉంటే ఈరోజు చాలా బాగా చేస్తున్నారు. అంటే కొంత సార్ ఎంతమందిలో చేయాలంటే కొంత ఒడిదుడుకులు ఉంటాయి. ఇందులో ఎంప్లాయీస్ లోపం కూడా ఉన్నది. ఎంప్లాయీస్ కూడా కొంచెం చొరవ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా పాపం వాళ్ళని అనడానికి లేదు.
ఎవరికైనా ప్రాణ భయం ఉంటుంది, వాళ్ళు కూడా వెళ్ళవచ్చు. కానీ ఈ విషయం ఉంటే ఇబ్బంది వచ్చేది కాదంటున్నారు కదా సార్. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేది వాలంటీర్లు ఒకరు 50 మందికి వెళ్ళి చేసేది వాళ్ళు నీటిలో వెళ్ళి చేస్తే దానికి దీనికి అసలు సంబంధమే లేదండి. ముందుగా హెచ్చరికలు ఇచ్చేవాళ్ళు వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రజలను ఇబ్బంది పాలు చేసాడు అంటున్నారు కదా సార్. నిజంగా వాలంటీర్లు ఉంటే కనుక నాకైతే వాలంటీర్ కూడా నేను పొందలేదు, నాకు తెలియదండి. ఆ వ్యవస్థ గురించి నాకు తెలియదు. ఎందుకంటే నేను మిడిల్ క్లాస్ కాబట్టి మాకు తెలియదు.